కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో బాలయ్య ఎన్బీకే 110 సినిమా రాబోతుంది అని వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఎన్బీకే 109 లో నటిస్తున్నారు. ఆ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆ చిత్రంలో బాలయ్య బందిపోటుగా నటిస్తున్నారని ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఎన్బీకే 109 తర్వాత బాలయ్య ఎన్బీకే 110 ఎవరితో చేయబోతున్నారనే చర్చ జరుగుతుంది. దానిలో భాగంగా బాలయ్య బోయపాటి అని, బాలయ్య సుకుమార్ అని, బాలయ్య పూరి అని అనేక కాంబినేషన్స్ తెర మీదకి వచ్చాయి. అయితే ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. ఆయనే హరీష్ శంకర్. అన్స్టాపబుల్ లో వీరు కలిసిన దగ్గర నుండి వీరి కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఆ ప్రచారం పీక్కెళ్లి కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ అని, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అని, హరీష్ శంకరే డైరెక్టర్ అని సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తుంది. అయితే ఆ ప్రచారంలో నిజముందా అంటే ప్రస్తుతానికైతే లేదు. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాలయ్య హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గట్టిగా వినిపిస్తుంది. అది ఎన్బీకే 110 లేక తరువాత సినిమానా అనేది తెలియాల్సి ఉంది. అయితే హరీష్ శంకర్ ప్రస్తుతం ఉస్తాద్ గబ్బర్ సింగ్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలయ్యతో సినిమా ఉంటుందనే డైరెక్టర్ల వరుస పెద్దగానే ఉంది. సో వీరి కాంబినేషన్ లో ఎన్బీకే 110 రావడం కష్టమే. కానీ ఏమో గుర్రం ఎగరవచ్చు. వీరి కాంబినేషన్ లో సినిమా ఎన్బీకే 110 గానే రానువచ్చు. చూద్దాం బాలయ్య హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఎన్బీకే 110 అవుతుందో, ఎన్బీకే 111 అవుతుందో. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ గురించి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. టైం ఉంటే కామెంట్ చేయండి. వినండి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.